నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్తాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా బస్సుల సంఖ్య పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక జిల్లా పరిధిలో 6 డిపోల్లో దాదాపుగా 570 రూట్లలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదనంగా మరో 200 బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లు అక్కడ ఆర్ఎం జానిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జానిరెడ్డికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు ఆయనతో మాట్లాడి. ఎస్ చెప్పండి నవీన్. సంగతి మరో 2-3 రోజులు ఉండడంతో కూడా ఇటు తెలంగాణ ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇటు వివిధ సంస్థలు కూడా సెలవులు ప్రకటించారు. సెలవులు ప్రకటించడంతో కూడా చాలా మంది కూడా తమ సొంత ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. దీంతో పాటు కూడా అనేక మంది కూడా బస్సుల వివిధ ప్రాంతాలకు వెళ్ళడంతో పాటు రద్దీ కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్సుల రద్దీ పెరగడం సందర్భంగా కూడా నిజామాబాద్ చెందినటువంటి ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం రెడ్డి గారు ఉన్నారు. అడిగి మరుగుతుందని చెప్పండి. ముఖ్యంగా ఇటు సంక్రాంతి పండుగ మొదలైంది. ముఖ్యంగా అనేక ప్రజలు కూడా తమ సొంత ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. రద్దీ కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రయాణికుల సందర్భంగా? ముందుగా ప్రయాణికులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సంక్రాంతికి రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మనం అదనపు సర్వీసులు అరేంజ్ చేయడం జరిగింది. ఈసారి మనం 11, 12, 13, 14 తారీఖుల్లో మరి హైదరాబాద్ నుంచి కాలేజీ సెలవులు ఇవ్వటం జరిగింది కాబట్టి ఉద్యోగస్తులు ప్లస్ విద్యార్థులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు ఈసారి మహిళలకు ఏదైతే మహాలక్ష్మి స్కీము ఉండడం మూలంగా ఉచిత ప్రయాణం ఉండడం మూలంగా ఇంకా ప్రతి సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా అదనంగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి మనం 200 బస్సులు అదనపు బస్సులు మనము ప్లాన్ చేశాం. అదేవిధంగా ఈసారి ఇంకా అదనపు సర్వీసులు అవసరం పడుతుందనే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ సిటీ రీజన్ నుంచి కూడా సిటీ బస్సులు కూడా మనం ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రయాణికుల్ని నిజామాబాద్కి తీసుకురావడానికి మరొక 200 బస్సులని కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో నిన్న నుంచి ఆల్రెడీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. సో నిన్న కూడా సుమారు ఒక 40 అదనపు ట్రిప్పులు మనము నిజామాబాద్ నుంచి తిప్పడం జరిగింది. ఈ 11, 12, 13, 14 తారీఖుల్లో కూడా మరి ఏదైతే ప్లాన్ చేశామో 200 నిజామాబాద్ జిల్లా నుంచి మరో 200 సిటీ రీజన్ నుంచి కూడా తిప్పడం జరుగుతుంది. ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి జేబీఎస్లో ప్లస్ బోయిన్పల్లి సుచిత్రాలో కూడా మనం అదనపు సిబ్బందిని పెట్టి అక్కడి నుంచి మనం ఈ ప్రయాణికులందరినీ గైడ్ చేసి బస్సులు ఆపించి మనం నిజామాబాద్కి ప్రయాణికులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనము చర్యలు తీసుకుంటున్నాం. బస్ స్టేషన్స్లో కూడా మరి ఎప్పటికప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ ప్లస్ ఈ మరుగుదొడ్లు దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. అంటే సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటారు. నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా మంది కూడా ఇక్కడ నుండి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుండి ప్రత్యేక మన బస్సులు ఏర్పాటు చేశారా? అయితే మనకి ఈసారి ఈ మహాలక్ష్మి ఈ స్కీమ్ సందర్భంగా ఉన్నది మూలంగా మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ ఆంధ్రాకి ఏపీకి ఏమి తిప్పడం లేదు. మన దగ్గర షెడ్యూల్ సర్వీసెస్ ఉన్నాయి. నిజామాబాద్ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్లస్ తెనాలి, విజయవాడకి బస్సెస్ మన షెడ్యూల్ సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. సో అడిషనల్ ఎక్స్ట్రా సర్వీసులు మాత్రం హైదరాబాద్ నుంచి తిప్పడం జరుగుతుంది ఏపీకి. సో మన దగ్గర నుంచి డైరెక్ట్గా తిప్పడం లేదు. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మళ్ళీ బస్సు మారి ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 డిపోలకు సంబంధించి ఎన్ని బస్సులు ఉన్నాయి? ఇప్పుడు మహాలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం కూడా పథకాన్ని ప్రవేశపెట్టింది. బస్సులు సరిపోతున్నాయి? ఎన్ని బస్సులు అయితే సరిపోతాయి అని కూడా ఎంత రిక్రూట్మెంట్ కావాలి? మనకు ఇప్పుడు ఈరోజు 570 బస్సులు తిరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా 6 డిపోల్లో. సో మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్నటువంటి స్పేర్ బస్సులు అరౌండ్ 30 బస్సెస్ స్పేర్ బస్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము ఏదైతే అదనపు డిమాండ్ మీట్ కావడానికి ప్రజెంట్ తిప్పుతా ఉన్నాం. సో మనకు రీసెంట్గానే ఇంకొక 13 బస్సులు కూడా రావటం జరిగింది. అవి కూడా కొంత ఇప్పుడు యాడ్ అయ్యాయి. సో మనకు ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్ కూడా మనము రిక్వెస్ట్ ఇవ్వటం జరిగింది. సో మనకు ఈ మహాలక్ష్మి స్కీమ్ సందర్భంగా ఈ ఓఆర్ ఇదే విధంగా ఉన్నట్లయితే సో మరి ఇంకొక 90 బస్సుల వరకు అవసరం ఉంటుందని మనం హెడ్ ఆఫీస్కి రిక్వెస్ట్ మనం పెట్టడం జరిగింది. అంటే చాలా ప్రాంతాల్లో కూడా బస్సులు కూడా తగ్గించారు. అనేక ఇంతకున్న బస్సులు కూడా నడవలేదు. మహాలక్ష్మి పథకం ద్వారా కూడా అనేక మంది మహిళలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా కొన్ని రూట్ల బస్సులు ఏమైనా తగ్గించారు? మనము తగ్గించితేం లేదు. మనం ఇంకా కొన్ని ట్రిప్పులు ఏదైతే మెయిన్ సెక్టర్స్లో కామారెడ్డి, నిజామాబాదు, నిర్మల్, నిజామాబాద్ వరంగల్, నిజామాబాద్ బోధన్ లాంటి సెక్టర్స్లో
మనము పీక్ అవర్స్లో మనం కొన్ని ట్రిప్పులు పెంచాము, తగ్గించింది ఏం లేదు. సో విలేజ్ రూట్స్లలో మనం ఇంతకుముందు ఏదైతే ట్రిప్స్ ఉన్నాయో అదే తిరుగుతా ఉన్నాయి. సో మన మెయిన్ రూట్స్లో మాత్రం ట్రిప్పులు పెంచాము ఈ స్కీమ్ తర్వాత. సో మనము తగ్గించింది ఏం లేదు. సో మనకు ఇవాళ 20-25% ప్యాసింజర్స్ పెరిగినప్పటికి కూడా స్మూత్గా మనం ఉన్న బస్సులతోటి మనము తిప్పడం జరుగుతూ ఉంది. అంటే మహాలక్ష్మి పథకం ద్వారా కూడా మహిళలు ఎక్కువగా బస్సులో ప్రయాణిస్తారు. దీనివల్ల కూడా పురుషులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. పురుషుల కోసం కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నాం చెప్పి వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు అదే ఈ సందర్భంగా అంటే జెంట్స్ నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్, కొన్ని రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి, కానీ సో మనకి ఇక ప్రత్యేక బస్సులు పురుషుల కోసం తిప్పాలనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు. సో మరి రానున్న రోజుల్లో ఏదైనా అది హెడ్ ఆఫీస్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి తదనంగా మనం కూడా ఇక్కడ తిప్పడం జరుగుతుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పి ముఖ్యంగా 200 బస్సులను కూడా వివిధ రూట్లలో తిప్పుతారని చెప్తే, ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి పథకం ద్వారా అనేక మంది మహిళలు కూడా బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంగా కూడా ప్రత్యేక కొన్ని రూట్లలో కూడా ప్రత్యేకంగా బస్సులను కూడా పెంచామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రజల ప్రయాణికుల తాకిడి దృష్ట్యా టాయిలెట్స్ కావచ్చు, వివిధ మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పి నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం జానారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మాన్.